హాయ్ హలో టీవీ రిపేర్ ఎక్స్పర్ట్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మన వీడియోలో ఫిలిప్స్ 32 ఇంచెస్ టీవీ రిపేర్కి ఇవ్వబడింది. కస్టమర్ మనకి ఇది టీవీ టోటల్గా ఆన్ అవ్వట్లేదని ఇచ్చారు. టోటల్గా చెక్ చేద్దాం. టీవీ లెగిన్ చేసినప్పుడు రెడ్ లైట్ వచ్చింది, స్టాండ్ మీద చేసి బ్లూ లైట్కి వచ్చింది. బ్లూ లైట్కి వచ్చినప్పుడు మనకి పిక్చర్ అనేది ఫిలిప్స్ లోగోతో మనకి స్టార్ట్ అవ్వాలి, అలా స్టార్ట్ అవ్వడం లేదు. సో మనం ఇది టోటల్గా ఓపెన్ చేసి డీప్గా ఎన్ని వోల్టేజ్లు ఏమైనా మిస్ అయినాయా లేదా మదర్ బోర్డులో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది గమనిద్దాం. టోటల్గా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఎక్కడెక్కడ వోల్టేజ్లు అనేది డ్రాప్ అవుతుందో లేదో మనం చూడొచ్చు. దీని డేటా షీట్ సహాయంతో నేను పాయింట్స్ మొత్తం ఆల్రెడీ చెక్ చేశాను. అన్ని వోల్టేజ్ కూడా పర్ఫెక్ట్గా వస్తున్నాయి. ముఖ్యంగా మనకి పవర్ సప్లై నుంచి వచ్చిన సాకెట్ నుంచి అన్ని సప్లైలు పర్ఫెక్ట్గా రిలీజ్ అవుతున్నాయి. పవర్ సప్లైలో ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మనకి ఇలా స్టాండ్ బై ప్రాబ్లం అనేది రావడం జరిగింది. రెడ్ లైట్ ఇండికేషన్ వస్తుంది, స్టాండ్ బై రిలీజ్ చేస్తే వోల్టేజ్ సరిగ్గా సరిపోక టీవీ అనేది ఆన్ అవ్వదు. కానీ ఇది ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో మనకి అన్ని వోల్టేజ్లు పవర్ సప్లై నుంచి బాగానే వస్తున్నాయి. కానీ అయినప్పటికీ కూడా వోల్టేజ్ అనేది ఒక చోట డ్రాపింగ్ వోల్టేజ్ చూపిస్తున్నారు కదా మీటర్తో. ఈ ప్లేస్లో మనకి 3.3 వోల్టాల్సిన వోల్టేజ్ 1.2కి డ్రాప్ వోల్టేజ్ చూపిస్తుంది. సో మదర్ బోర్డులో ఈ ఫాల్ట్ వచ్చినప్పుడు మనకి ఈ బగ్ బోర్డు సహాయంతో మనం ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. ఇది 12 volts ఇన్పుట్ ఇచ్చినప్పుడు 5 నుంచి 1.5 దాకా మన వోల్టేజ్ తగ్గించుకోవడానికి దీనికి మనకి ఈజీ అవుతుంది. ఈ బగ్ బోర్డు సహాయంతో మనం ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలో ట్రై చేద్దాం. బగ్ బోర్డ్కి నేను 12 volts సప్లై ఇచ్చాను, ఎందుకంటే పవర్ సప్లై ఆల్రెడీ 12 volts అవుట్పుట్ బాగానే ఉంది కాబట్టి దాని నుంచి దీనికి ఇన్పుట్ సప్లై ఇచ్చాను. అవుట్పుట్ ఎక్కడైతే మనకి ఇక్కడ కావాల్సిన సప్లై ఎక్కడైతే డ్రాప్ అయిందో 3.3, ఈ బగ్ బోర్డ్ సాయంతో 3.3 వోల్టేజ్ని తీసుకొని ఎక్కడైతే డ్రాపింగ్ వోల్టేజ్ వచ్చిందో నేను ఆ ప్లేస్లో దీన్ని షాల్డింగ్ చేశాను. సరే, ఓకే, ప్లగ్గింగ్ చేసి అసలు టీవీ ఆన్ అవుతుందో చూద్దాం. మనకి ప్రాబ్లం సాల్వ్ అయిందో లేదో మనకి ఈ వీడియో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ప్లగ్గింగ్ చేశాను, స్టాండ్ బై రిలీజ్ చేశాను. ఓకే, టీవీ అయితే ఆన్ అవుతుంది. ఇంకా టీవీ మనకి ఈ వీడియో అయిపోవడానికి టైం దగ్గర పడింది. సో టోటల్గా బిగించేసి మీకు పిక్చర్ ఎలా వస్తుందనేది చూద్దాం. పిక్చర్ పెట్టాను, ఏవీ కేబుల్స్తో నేను సెటప్ బాక్స్కి నేను లింక్ చేశాను. సో ప్రోగ్రామ్ ఓకే. సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సక్సెస్ఫుల్గా మనకి ఫిలిప్స్ 32 ఇంచెస్ టీవీని మనం స్టాండ్ బై ప్రాబ్లం నుంచి రెక్టిఫై చేసాం.